చక్కదిద్దటానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. వెంకటేశ్వర గారు ఏంటి పరిస్థితి అంటే ఎన్నాళ్ళు అంటే దీపక్ రెడ్డి గారిని అడుగుతాను ఈ ప్రశ్న ఆయన కూడా అంటే ఎన్నాళ్ళు అణుచుకుని ఉన్న ఒక ఎమోషన్ అంటే ఒక సప్రెస్డ్ ఫీలింగ్ బయటకు వచ్చేస్తుందా ఎలక్షన్ అయిన తర్వాత అట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుందా? ముందుగా మీకు అలానే పెద్దలు విక్రమ్ గారికి, దీపక్ రెడ్డి గారికి, రామచంద్ర రెడ్డి గారికి నమస్కారం. నమస్తే అండి. లేలే అనిసి పెట్టుకున్నది ఎవరు అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఐ మీన్ కూటమి తెలుగుదేశం వాళ్ళు కానీ మేము కానీ అనిసి పెట్టుకున్న అది బయటకు వచ్చింది. అది ఇప్పుడు ఆపుకోలేకపోతున్నారా అని. అదే ఇప్పుడు అణిచిపెట్టుకుని మేము అణిచిపెట్టుకుని బయటకు వచ్చామా, లేదా అణిచిపెట్టుకోకుండా ఇప్పుడు దాకా దాడులు చేస్తూ మళ్ళీ వాళ్ళు వచ్చారా? జస్ట్ సింపుల్ కదా. మీరు చూడండి, ఇప్పుడు మాది తీసుకున్న మా జిల్లా నిన్న మాచర్లో జరిగింది. ఎవరు నిన్న మాచర్ల సంఘటన ఎవరండి జరిగింది? సాక్షాత్ అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేనే కదా. అవును. ఆయన తమ్ముడు కారులో కూర్చుని వెనక ఒక 20 కార్లు వేసుకుని సినిమాటిక్ అంతా 20 స్కార్పియోలు బాలకృష్ణ గారి సినిమాలో చూపిస్తుంటారు అలాంటి ఎక్కువ 20 స్కార్పియోలు వేసుకుని మీరు చూసుంటారు కదా. రామచంద్రరెడ్డి అని కూడా చూసుంటాడు కదా. ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఏముందంటే కర్ర కాదండి, రాడ్డు, ఐరన్ రాడ్డు. ఎంతమంది ఉన్నారు? దాదాపు 200 మంది ఐరన్ రాడ్లు తీసుకుని విచ్చలవిడిగా మార్చర్ల నుంచి కారంపొడి. అరే అసలు ఊహిస్తామా ఎవరైనా? ఆయన ఆల్రెడీ ఇప్పుడు 4 సార్లు 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే. అవును. ఎవరు అనిసి పెట్టుకున్నారు? ఎందుకు మరి ఆయనకి అంటే ఆయన కాదు ఎందుకని ఆయన ఓడిపోతున్నాడని భయమా లేదా ఏంటి? ఎందుకు అంత సినిమాటిక్ గా ఆయన వచ్చి చెప్పాలి. ఆయన ప్రజాప్రతినిధి అండి, ఇంకా తిరిగి ఎమ్మెల్యే. అదే ఇంకా ఎమ్మెల్యేనా కదా, రేపు రిజల్ట్ వచ్చే వరకు కూడా ఎమ్మెల్యేనా కదా. ఎందుకు స్పృహ కోల్పోయాడా, లేకపోతే ఎందుకు అసహనం ఎందుకు వచ్చింది ఆయనలో? ఇప్పుడు ఎలక్షన్ జరిగింది మొన్న, ఆ రోజున కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి. ఆ రోజున వీళ్ళ తమ్ముడు గారు వీళ్ళ అబ్బాయి గారు ఇద్దరు వెళ్ళారు, కొన్ని బూతులను క్యాప్చర్ చేయాలని ప్రయత్నం చేశారు. అక్కడ మా వాళ్ళు తిరగబడ్డారు, గొడవ అయింది, ఎలక్షన్ జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా హై రేంజ్ లో చాలా ఎక్కువ శాతం ఇవాళ పల్నాడులో ఎలక్షన్ జరిగింది. అవును. అంటే వీళ్ళకి ఏంటంటే జరగకుండా వాళ్ళు ఆపలేకపోయారు. వాళ్ళ యొక్క ప్రెస్టేషన్ అది. ఇవాళ ప్రెస్టేషన్ మార్చారు కదా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు. పోలింగ్ పర్సంటేజ్ తగ్గిద్దామని ప్రయత్నం చేశారు, విఫలం అయ్యారు. కాబట్టి ఈ రకంగా ఆ అసహనం ఇలా చూపిస్తున్నారా? అంతే కదా. ఇప్పుడు మనం జనరల్ గా ఎవరిమైనా అప్పుడు ఉన్నాం, మీరు కానీ నేను కానీ ఆలోచించేదేంటి, ఇవాళ మేము చేస్తే మీరు అన్నట్టుగా అలసి పట్టుకున్న కోపాన్ని మేమేదో గెలవబోతున్నాం కాబట్టి గెలవక ముందే కొట్టేస్తామని మీరు అనొచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కదా, ఆయనే కదా 200 మనుషుల్ని రాడ్లు వేసుకుని వైకాంతత్వం చేసి ఇవాళ మొత్తం అసలు మిణుకు రాత్రి అని చెప్తున్నారు. రాత్రి మాచర్ల నియోజకవర్గంలో ఏ ఊర్లో కూడా టీడీపీ కానీ జనసేన కార్యకర్త కానీ నిద్రపోలేదు. ఇంకా అందుకని సిగ్గుపడాల్సిందంటే ప్రజాస్వామ్యంలో ఆయన పైపించి ఏం చెప్తాడు? నాకు ప్రజలు ఓట్లకు గెలిపించారని చెప్తాడు కదా. 3 సార్లు నుంచి అప్రతిగా నేను గెలిచానంటే నన్ను ప్రజలందరూ కూడా నమ్మబట్టే అని చెప్తున్నాడు కదా. ఆ నమ్మకం వాడు ఎందుకు పోయింది నీళ్ళలో? ఆ నమ్మకం ఎందుకు పోయింది నీళ్ళో కూడా? వైచాపత్రులు చేశారు కదా. ఊర్లో ఎవరిని పడుకోనికుండా పంపించి హల్చల్ చేశారంటే ఎవరు ప్రెస్ చేస్తుంది? ఎవరు ఓడిపోతారు భయం ఆయనకి, లేకపోతే ఓట్లు వేసుకుంటారు. జనమందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఓట్లు వేస్తారు కాబట్టి మీరు అందరూ ఓట్లు ఎందుకు వేస్తారు? ఇది నా రాజ్యం, నా రాజ్యంలో నేను చెప్పినట్టు జరగాలి కానీ మీరెవరు అని ఏంటి దానికి సమాధానం ఎవరు చెప్పాలి? ఆయన కదా బయటకు చెప్పాల్సింది. పైపెచ్చి ఇవాళ సిగ్గు వదిలేసి అనకూడదు ఆ మాట. నేను ఓ ప్రజాప్రతినిధి ఉన్నాడు, ఎందుకు మాట్లాడుతానంటే ఇవాళ చూసాను ఎక్కడో ఉదయం అనుకుంటారు ప్రెస్ మీట్ అది పెట్టి మాట్లాడుతున్నాడు. వచ్చి ఆయన ఏం మాట్లాడతారు? ఎస్టీస్ ని పీసీఎల్ ని మైనారిటీని అంటే పిచ్చామంట నేను. అదే స్లోగన్ నిన్న మీరు ఇందా చూపించారా తెనాలి ఎమ్మెల్యే గారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కరెక్ట్ గా ఒక 40 minutes బయటకు వచ్చి ఆయన ఏం చెప్తాడు? ఆ లైన్ లో నుంచున్నాయనంట. ఈయన ఏమిటంటే సిగ్గుగా ఒక ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాట కూడా కాదు, మీరే ఎలా మాట్లాడతాడు? వాళ్ళ మాదిగా పేర్లు పెట్టి ముస్లింస్ ని పేర్లు పెట్టి అది వాడిని భాష చెప్తున్నా. దయచేసి ప్రేక్షకులు కూడా నాదనుకో దేవుడి కూడా ఆయన మాట్లాడిన మాట ఏంటి? ఈ మాలల్ని మాదిగాలని సాయిబుల్ని వెనకేసుకొచ్చి నా కొడుకు వచ్చాడనంట. ఈయన లైన్ లో తిడుతున్నాడంట. ఎవడన్నా నమ్ముతాడండి? ఆయన నుంచున్న లైన్ ఎక్కడ, ఈయన వచ్చింది ఎక్కడ, ఈయన ఎప్పుడు వచ్చాడు, ఈయన ఎల్లక ముందు నుంచి అంటే ఆయన లైన్ లో తిడుతూ ఉన్నాడంట. ఇందాక మీరు విన్నారో లేదో వెంకటేశ్వర గారు, నేను ఓపెనింగ్ ప్రెజెంటేషన్ లో మాట అన్నా, దేశం మొత్తం మీద ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ జరిగిందని, చైతన్యం పెరిగిందని ఆనందపడాలా, రోజు రోజుకి వివేకం తగ్గిపోతుంది మన నాయకుల్లో అని బాధపడాలా అన్నా? ఇంకా మనమే ఆలోచించుకోవాలి. అది దీపక్ రెడ్డి గారు నేను చెప్తాడు. నేను చెప్పేది ఏంటంటే నాయకులు కాదు వీళ్ళు. ఋషి గారు మీరు అందుకని చెప్తా, రామచంద్రారెడ్డి ఏమైనా అనుకోనండి,
వైఎస్ఆర్ రవిచంద్ర పార్టీలో రెడ్డి. ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు కానే కాదు. రవిచంద్ర రెడ్డి సార్. రాజకీయ నాయకులు అనేవాడు ఎవడు? నేను కరెక్ట్ ఈ రకంగా చేస్తున్నాను. ప్రవర్తించరు. దీపక్ రెడ్డి గారు, రాజకీయ నాయకులు యా. ప్రవర్తించడంలో ప్రజాస్వామ్యం కాదు దీపక్ రెడ్డి గారు, ఇప్పుడు కాసు మహేష్ రెడ్డి ఒక మాట అన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ హౌస్ అరెస్ట్ అయ్యారు. కొంతమంది 144 సెక్షన్ అమల్లో ఉంది. వైసీపీ నేతలు హౌస్ అరెస్టులు, టీడీపీ నేతలు హౌస్ అరెస్టులు పక్కన పెడితే కాసు మహేష్ రెడ్డి చాలా సీరియస్ ఎలిగేషన్ ఏం చేశారు